friends, welcome to physics class. In this video, we are going to discuss precision and accuracy. I think so. This is the third part of our units and measurement. Precision and accuracy, an important topic with respect to our IPA also. Small question. Here is a 2 mark question we will get on this. What is precision and what is accuracy? Before going to the topic, I'll give an example. Imagine I'm playing cricket ఆడుతున్నాను అనుకోండి. X అనే ఒక బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు. Here I am, X is the bowler and here I am playing. Y is playing here. X ఎప్పుడు బౌలింగ్ చేసినా అటు వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది బాల్. ఎప్పుడు బాల్ వేసినా అటే పోతుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఒక ఓవర్లో 6 బాల్స్ లో 4 బాల్స్ అటేస్తే ఒక 2 బాల్స్ అటేశాడు. 2 బాల్స్ అటేశాడు. సో 4 ఆర్ వైడ్, 2 కరెక్ట్ వేశాడు. అదే జెడ్ అనే ఒక అతను బౌలింగ్ చేస్తున్నాడు. జెడ్ అనే ఒక అతను బౌలింగ్ చేస్తున్నాడు. జెడ్ వేసే ఓవర్లో 6 బాల్స్ ఆర్ కమింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఆర్ 5 balls are coming in a proper way. ఏదో ఒకటో రెండో బాల్స్ వైడ్ వెళ్తున్నాయి. రైట్? అప్పుడు వై ఏమనుకుంటాడు, అరే ఎక్స్ తో ఆడినప్పుడు ఇక్కడ నిలబడితే అక్కడ నిలబడితే బాల్ కొట్టేసి మనం, ఎందుకంటే మన బాల్స్ అని అక్కడే వస్తున్నాయి కదా. సో మరి ఈ ఇద్దరిలో ఎవరికి అక్యురసీ ఉంది, ఎవరికి ప్రిసిషన్ ఉంది? అక్యురసీ ఈజ్ ఎట్ జెడ్. రియలిస్టిక్ పొజిషన్ ఎక్కడ? వై పొజిషన్ ఇక్కడ. వై పొజిషన్ దగ్గరికి మాక్సిమం నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి, మాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ వస్తున్నాయి. సో యూ కెన్ సే ద జెడ్ హ్యావ్ ద అక్యురసీ ఇన్ హిస్ బౌలింగ్. దెన్ ఎక్స్ హ్యావ్ ప్రిసిషన్ ఇన్ హిస్ బౌలింగ్. అంటే ఏదో ఒక పాయింట్ లో మాత్రం ఎక్కువ బాల్స్ వెళ్తున్నాయి, కానీ ఎక్కడికైతే రావాలో అక్కడ రావట్లేదు, కానీ ఏదో ఒక పాయింట్ లో మాత్రం ఎగ్జాక్ట్ గా వెళ్తున్నాయి. సో దట్ ఈస్ వాట్ ప్రిసిషన్. ఇంకొక వ్యక్తిని తీసుకుందాం మనం. వాట్ డబ్ల్యూ అనే ఒక వ్యక్తిని తీసుకుందాం. ఈ డబ్ల్యూ అనే వ్యక్తి దగ్గర బౌలింగ్ వేస్తున్నాడు. బౌలింగ్ వేసినప్పుడు ఒక బాల్ అటు పోయింది, ఒక బాల్ ఇటు వచ్చింది, ఒక బాల్ ఇటు వచ్చింది, ఒక బాల్ ఇటు మధ్య పోయింది, ఒక బాల్ అటు పోయింది. సో వాట్ వెన్ ఎక్స్ ఈస్ ప్లేయింగ్, he has more precision, less accuracy. Then in case of Z, more accuracy, less precision. And here no accuracy, no precision. If I take ఇంకొక వ్యక్తిని తీసుకుని ఎం అనే ఒక వ్యక్తిని తీసుకుంటాను వై దగ్గరికి. He is throwing all the balls at the same point. 6 balls ఇటే వచ్చాయి. So he has a more accuracy and more precision. More accuracy, more precision. Okay. More accuracy, less precision. Here more accuracy, more precision. And here no accuracy, no precision. అంటే అక్యురసీ అనేది ఏంటంటే, అక్యురసీ అనేది రియలిస్టిక్ వాల్యూస్ దగ్గరికి మనం మెజర్ చేసినటువంటి వాల్యూస్ వస్తే దాన్ని అక్యురసీ అంటాం. For example, I am measuring the length of an object. ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, దీని లెంత్ మెజర్ చేస్తున్నాను. దీని యాక్చువల్ లెంత్ ఎంత ఉంది? దీని యాక్చువల్ లెంత్ 4.8 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం అది. సో ఐఎమ్ మెజరింగ్ ద వాల్యూస్, దెన్ ఐ గాట్ 4.6, 4.7 values వస్తున్నాయి నాకు. Then I should say that my values have more
accuracy. My values have more accuracy. The same thing if I take any other instrument, then least count 0, then least count 0.1, 10th part of a centimeter వరకు అక్యురేట్ గా మెజర్ చేయగలదు. నేను తీసుకున్నటువంటి డివైస్ ఒక డివైస్ తీసుకున్నాను, దాని యొక్క లీస్ట్ కౌంట్ 0.1 ఉంది. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ అనదర్ డివైస్ హూస్ లీస్ట్ కౌంట్ ఈజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అంత పెద్ద ఆబ్జెక్ట్ కాకుండా చిన్న ఆబ్జెక్ట్ తో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ ద థిక్నెస్ ఆఫ్ దిస్ మార్కర్. ఒక మార్కర్ ఉంది, దాని థిక్నెస్ కనుక్కుంటున్నాను. దీని యాక్చువల్ థిక్నెస్ ఎంత ఉంది? దీని యాక్చువల్ థిక్నెస్ 1.35 సెంటీమీటర్స్ ఉంది అనుకున్నాం. యాక్చువల్ థిక్నెస్ 1.35 సెంటీమీటర్స్ ఉంది. This is the actual value of it. Measured value, how I got measured value 1.2. Okay, దగ్గరగా ఉంది కదా. రియలిస్టిక్ వాల్యూ అక్యురేట్ వాల్యూకి దగ్గరగా ఉంది. 1.3 అక్యురేట్ వాల్యూకి దగ్గరగా ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ accuracy. Accuracy. Okay, this is called as accuracy. This one I have done by taking vernier calipers. Vernier calipers తీసుకొని మెజర్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. సో వాల్యూస్ ఆర్ మోర్ అక్యురేట్. Then I have taken another device. Then I have measured screw gauge తీసుకున్నాను. స్క్రూ గేజ్ తీసుకున్నప్పుడు నాకు మెజర్మెంట్స్ ఎలా వచ్చాయి? 1.13, 1.23, 1.18 ఇలా వచ్చాయి. So then my values have, these values have precision. Okay, ఈ values ఏముంది? Precision ఉంది. So precision అనేది resolution of the object will depend on it. This will depend on the resolution of the instrument. అంటే మనం ఎంత డెప్త్ గా దాని యొక్క వాల్యూస్ కనుక్కుంటామో దట్ ఈస్ వాట్ ప్రిసిషన్. ఎంత డెప్త్ గా దాని యొక్క వాల్యూస్ కనుక్కుంటాం దట్ ఈస్ వాట్ ప్రిసిషన్. అక్యురసీ ఆ వాల్యూస్ ఒరిజినల్ వాల్యూకి అక్యురేట్ వాల్యూకి ఎంత దగ్గరగా ఉన్నాయో దట్ ఈస్ వాట్ అక్యురసీ. సో అక్యురసీ ఈస్ ద వాల్యూ విచ్ ఈస్ క్లోజర్ టు ద యాక్చువల్ వాల్యూ. Measured value is very close to the accurate value, then you have to say it as the accuracy. Measured value is closer to the accurate value, then closer to the actual value, then you have to say it as accuracy. Measured value is more precise. More precise means have more resolution. Measured value is more resolution, then we can say the values are precise or the values are in precision. That is the difference between accuracy and precision. So మనం ఎంత గట్టిగా మెజర్ చేసినా అక్యురేట్ ఒరిజినల్ వాల్యూస్ ని రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో లాబొరేటరీస్ లో అన్ని కండిషన్స్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కానివ్వండి, వెదర్ టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, వోల్టేజ్, ఇవన్నీ కాన్స్టాంట్ గా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు విల్ గెట్ ఎగ్జాక్ట్ వాల్యూస్. బట్ ఇన్ జనరల్ లాబొరేటరీస్ లో కానీ మన ల్యాబ్లలో కానీ మనం చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు. ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు అంటే ఏమొస్తాయి మరి? ఎగ్జాక్ట్ వాల్యూస్ కాకుండా మనకు వచ్చే వాటిని ఎర్రర్స్ అంటాం. వి కాల్డ్ యాజ్ ద ఎర్రర్స్. దీస్ ఎర్రర్స్ ఆర్ టూ టైప్స్. సిస్టమేటిక్ ఎర్రర్స్, systematic errors, and next one is random errors. Systematic errors, random errors anta. Systematic errors are three types again. First one, instrumental. Instrumental error. Instrumental error in the word లోనే ఉంది. మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ లోనే ఎర్రర్ ఉంటుంది. తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ లోనే ఎర్రర్ ఉండడం ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టేకెన్ ఏ వెయింగ్ మిషన్ తీసుకున్నాను. దాని యొక్క పాయింటర్ ఇక్కడ ఉంది, దాని 0 ఇక్కడ ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే దాని మీద ఎవరు నిలబడినప్పుడు దాని యొక్క పాయింటర్ ఏం చూపిస్తుంది?
1 చూపిస్తుంది. సో వాట్ ఈస్ దిస్? ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. అంటే ఇప్పుడు నా వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్టాండ్ ఆన్ దిస్, మై వెయిట్ ఈజ్ 70 kgs అని వచ్చింది. పాయింటర్ ఎక్కడ వరకు బెస్ట్ లోకి వచ్చింది, నేను నిలబడిన తర్వాత 70 దగ్గర వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్? ఈజ్ ఇట్ 70 ఎగ్జాక్ట్లీ? కాదు, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ కాలేదు కదా, 1 నుంచి స్టార్ట్ అయింది. అంటే నా యాక్చువల్ వెయిట్ ఎంత ఉంటుంది? 69 ఉంటుంది. బట్ ఇక్కడ ఏమని చూపెట్టింది? 70 అని చూపెట్టింది. సో దట్ సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఒక స్కేల్ తీసుకున్నాము మెజర్మెంట్ చేయడానికి, అది కొంచెం ఎడ్జ్ లో డ్యామేజ్ అయి ఉంది, విరిగిపోయింది. ఎక్కడో 2.5 వరకు విరిగిపోయింది. అంటే నువ్వు దీంతో ఒక లెంత్ మెజర్ చేసినప్పుడు యూ వోంట్ గెట్ అక్యురేట్ మెజర్మెంట్స్, యూ వోంట్ రీచ్ టు ద ఒరిజినల్ వాల్యూస్. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటాం వాటిని. అంటే ఇన్స్ట్రుమెంట్ వల్ల వచ్చే ఎర్రర్స్ ని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవాలి మీరు. వై? బికాస్ దిస్ ఇస్ ఆల్సో an important topic. Second one, imperfection in experimental procedure or technique. Experimental procedure. Imperfection in experimental procedure. ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ లో పర్ఫెక్షన్ లేనప్పుడు. ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ లో పర్ఫెక్షన్ లేకపోవడం ఏంటి సార్? ప్రొసీజర్ లో పర్ఫెక్షన్ లేకపోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ you want to measure the temperature of a person. So we can place the thermometer under the armpit. You know well that under the armpit మనం థర్మామీటర్ పెట్టినప్పుడు మనకు యాక్చువల్ బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ బాడీ టెంపరేచర్ వస్తుంది. So that is what imperfection in experimental procedure. Okay. Temperature or something, boiling point or something, ఏదో ఒకటి మన టెంపరేచర్ డిపెండెంట్ యాక్టివిటీ చేస్తున్నాం. యాక్టివిటీ చేసినప్పుడు సమ్మర్ లో చేసినప్పుడు ఏమవుతుంది? అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ విండో దగ్గర నిలబడ్డాం మనం. ఈ విండో దగ్గర నిలబడ్డప్పుడు ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ లో డిఫరెన్సెస్ వస్తాయి. సన్లైట్ పడ్డప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. టెంపరేచర్, బయట టెంపరేచర్ డిఫరెన్స్ వస్తాయి. సో సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ విల్ టేక్ యాజ్ ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకుండా చేయడం. థర్డ్ వన్, పర్సనల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? మనం చేసినప్పుడు కేర్లెస్ ఉంటే వస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, యువర్ మాస్టర్ ఆస్క్డ్ యూ to find the measure the length of the water column. ఒక గ్లాస్ చూపించాడు, లెంత్ ఆఫ్ ది వాటర్ కాలం అన్నారు. సో వాటర్ కాలం లెంత్ చూసినప్పుడు మనం ఇలా చూడాలి. సో వాట్ విల్ డు దెన్? ఇట్లా పెట్టి క్రాస్ గా పెట్టి చూసినప్పుడు ఏమవుతుంది? క్రాస్ పెడితే ఏమవుతుంది? ఇలా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తే ఒక వాల్యూ, ఇక్కడ నుంచి వస్తే ఒక వాల్యూ, రైట్? సో దట్ ఈస్ వాట్ పర్సనల్ ఎర్రర్స్. ఒక పాయింటర్, ఒక స్కేల్ మీద రీడింగ్ చూస్తున్నాం మనం. ఇక్కడ ఒక పాయింటర్ ఉంది, దాని ఇటు నుంచి చూస్తే ఒక రకంగా వస్తుంది, ఇటు నుంచి చూస్తే ఇంకో రకంగా వస్తుంది, సైడ్ నుంచి చూస్తే. సో దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ద పారలాక్స్ ఎర్రర్స్. అంటే పారలాక్స్ దోషం అంటాం. ఆ పారలాక్స్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? మనం ఒక వాల్యూని మెజర్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎగ్జాక్ట్ మన వ్యూ అనేది దాని మీద ఉండాలి, నాట్ ఫ్రమ్ ద సైడ్స్. ఫ్రమ్ ద సైడ్స్ ఇఫ్ ఐ సీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ రీడింగ్ 2 అని ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. నేను సైడ్ నుంచి చూసినప్పుడు ఈ రీడింగ్ కొంచెం ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అటు సైడ్ నుంచి చూసినప్పుడు 1.8, 1.9 రాసుకునే అవకాశం ఉంది. ఇటు నుంచి చూసినప్పుడు 2.1, 2.2 రాసుకునే అవకాశం ఉంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ద పర్సనల్ ఎర్రర్స్. సో దేర్ ఆర్ 3 types of errors: instrumental errors, imperfection in experimental procedure, third one is పర్సనల్ ఎర్రర్స్. ఈ 3 ఎర్రర్స్ ని కలిపి మనం ఏమంటాం? సిస్టమేటిక్ ఎర్రర్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సెకండ్ కైండ్ ఈజ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఈ ర్యాండమ్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే, ర్యాండమ్ ఎర్రర్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ర్యాండమ్ ఎర్రర్స్ వస్తాయి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ పాసిబిలిటీ ఉంది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, మెకానికల్ వైబ్రేషన్స్,
కొన్ని రకాల డివైసెస్ వాడినప్పుడు వైబ్రేట్ అవుతుంటాయి అవి, మెకానికల్ వైబ్రేషన్స్. ఓకేనా. సో వీటి వల్ల మనకు వచ్చేటువంటి ఎర్రర్స్ ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. ఓకే. సో ఫ్లక్చుయేషన్స్ ఇన్ టెంపరేచర్ కానీ, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కానీ, మెకానికల్ వైబ్రేషన్స్ కానీ. ఓకే. సో సమ్ టైమ్స్ we'll get such kind of errors, we call them as random errors. ఓకే. ఈ ర్యాండమ్ ఎర్రర్స్ లో ఇంకొకటి ఉంటుంది మనకు, లీస్ట్ కౌంట్ ఎర్రర్. నేను సెపరేట్ గా చదువుకోవాలి యాక్చువల్. లీస్ట్ కౌంట్ ఎర్రర్, ఎందుకంటే వాట్ ఈస్ లీస్ట్ కౌంట్ ఎర్రర్ అడగడం జరుగుతుంది కాబట్టి. లీస్ట్ కౌంట్ ఎర్రర్ comes under the random error. What is least count error? Just now I said precision. మనం తీసుకున్నటువంటి వాల్యూ యొక్క రెజల్యూషన్ ఎంత ఉంటే అంత అక్యురసీ వస్తుంది, రైట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ కనుక్కున్నప్పుడు మనము 1.5 సెంటీమీటర్స్ అన్నాం. 1.5 ఎగ్జాక్ట్లీ ఉంటుందా? దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు కదా. సో ఇఫ్ యూ టేక్ అనదర్ డివైస్ యూ గెట్ 1.52. అంటే దీని యొక్క ప్రెసిషన్ ఎక్కువ, దీని యొక్క రెజల్యూషన్ ఎక్కువ, ఇంకా అక్యురేట్ కావాలి. ఇదేమో నార్మల్ స్కేల్ తో తీసుకున్నాను మెజర్మెంట్స్, ఇది వెర్నియర్ క్యాలిపర్స్ తో తీసుకున్నాను కాదు, అట్లా కాదు, నాకు ఇంకా అక్యురసీ కావాలి. సో ఐ హావ్ టేకెన్ ద స్క్రూ గేజ్ లో. ఈసారి ఎంత వచ్చింది నాకు? 1.524 అని వచ్చింది. సో దిస్ ఈస్ వాట్ లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అంటాం. అంటే యాక్చువల్ 1.5 వచ్చింది, దీంతో చేస్తే 1.52 వచ్చింది, 1.524 వచ్చింది. అంటే నువ్వు ఇంకా అక్యురేట్, ఇంకా వేరే హై రెజల్యూషన్ డివైస్ తీసుకుంటే ఇంకా అక్యురేట్ వాల్యూస్ వస్తాయి. సో సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ యాజ్ లీస్ట్ కౌంట్ ఎర్రర్స్. లీస్ట్ కౌంట్, many times I repeated the word least count. Do you have the idea of the word least count? Least count and the smallest measurement which can be make by using any device is called as least count. మన స్కేల్ తీసుకున్నాం, స్కేల్ తోనే స్మాలెస్ట్ మెజర్మెంట్ ఏం తీసుకోవచ్చు? 1 mm. 1 మిల్లీమీటర్ ను మనం అక్యురేట్ గా మెజర్ చేయొచ్చు. 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉంటే మెజర్ చేయలేము. సో 1 మిల్లీమీటర్ ని ఈ స్కేల్ యొక్క లీస్ట్ కౌంట్ అంట. ఒక వాచ్ చూస్తున్నాం మనం, మనం రెగ్యులర్ గా వాడే వాచ్ ని 1 సెకండ్ ని అక్యురేట్ గా 1 సెకండ్ కన్నా తక్కువ మెజర్ చేయలేము. సో 1 సెకండ్ ఇస్ లీస్ట్ కౌంట్. మన మొబైల్లో స్టాప్ వాచ్ ఉంటుంది, స్టాప్ వాచ్ లో ఇఫ్ యు సీ 1 2 3 4 5 6 7 8 9 10, దాని తర్వాత 1 సెకండ్ పడుతుంది. మళ్ళీ 1 2 3 4 అప్ టు 10, దాని తర్వాత 2 సెకండ్స్. అంటే ఒక సెకండ్ లో 10th పార్ట్ కూడా అక్యురేట్ గా మెజర్ చేయగలుగుతుంది. సో దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ద 0.1 సెకండ్ యాజ్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద స్టాప్ వాచ్ విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ మొబైల్ ఫోన్. ఓకేనా. సో లీస్ట్ కౌంట్ అనేది అన్న. మన వేయింగ్ మిషన్ తీసుకున్నాం, వేయింగ్ మిషన్ లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండింటి మధ్య 5 డివిజన్స్ ఉన్నాయి. అంటే 1 కిలోగ్రామ్ లో 10th పార్ట్. 10th పార్ట్ ఆఫ్ ఏ కిలోగ్రామ్ ఇస్ 100 grams. Right? 100 grams is the least count of the weighing machine. So least count అంటే అది. సో లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అనేది మనం తీసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత హై రెజల్యూషన్ తీసుకుంటే అంత అక్యురేట్ వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. సో ఓవరాల్లీ ఇన్ దిస్ వీడియో వాట్ వి హావ్ డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెసిషన్ అండ్ అక్యురసీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. Errors are 2 types, systematic and random errors. Systematic errors again 3 types. Random errors there are due to different reasons. Random errors లో ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే, నేను ఒకసారి మెజర్మెంట్ చేశాను ఒక వాల్యూని, మళ్ళీ ఆఫ్టర్ 2 days or 3 days మళ్ళీ అదే యాక్టివిటీ చేశాను. ఐ మే నాట్ గెట్ ద సేమ్ వాల్యూస్, పాయింట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో దాన్ని కూడా random errors లోనే కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రీడ్ ద టెక్స్ట్ బుక్ thoroughly. Bye.